సో నన్ను చాలామంది మేజర్గా అడిగేటువంటి క్వశ్చన్ ఏదన్నా ఉంది అని అంటే, సార్ అసలు ఎందుకు ఈ హోమ్ ట్యూషన్స్ అని చాలామంది కూడాను అడిగారనమాట. సో దానికి ఎక్స్ప్లెనేషన్గా చెప్తుంది ఏంటంటే, ఈ హోమ్ ట్యూషన్స్ పెట్టుకోవడం ద్వారా ప్రతి స్టూడెంట్ పైన కూడా ఒక పర్సనల్ కేర్ అనేటువంటిది ఉండదు. సో ఒకసారి మీరు ఎక్స్పీరియన్స్ చేయండి. ఒక క్లాస్లో ఒక 60 to 70 మెంబర్స్ ఉంటారు. సో ఈచ్ పర్సన్కి క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ అనేటువంటి చాలా క్రిటికల్గా ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి 1 అవర్లో కవర్ చేసేటువంటి సిలబస్ చాలా ఉంటుంది. సో దాని తర్వాత ఆ పర్టికులర్ డౌట్ రేజ్ అయినప్పుడు ఆ పర్టికులర్ స్టూడెంట్స్ లేచి అడగడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు అనమాట. సో అలాంటి ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేయడం కోసమే మనం ఈ హోమ్ ట్యూషన్స్ ఇంట్రొడ్యూస్ చేసుకున్నాము. సో స్టూడెంట్స్ లెవెల్ ఏదైనా సరే, ఆ స్టూడెంట్ ఒక పూర్ లెవెల్లో ఉన్నా సరే, ఈ హోమ్ ట్యూషన్స్ ద్వారా ఏం చేస్తామంటే వాళ్ళని పుషింగ్ ఇస్తామన్నమాట. సో బేసిక్ కాన్సెప్ట్ నుంచి నేర్పించడం అనేది ఈ ట్యూషన్స్ యొక్క స్పెషాలిటీ అని చెప్పుకోవచ్చు. సేమ్ అలానే ఏం చేస్తామంటే ప్రతి ఒక్క సబ్జెక్ట్లో కూడాను బేసిక్గా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ సోషల్ స్టడీస్ అనమాట, నేషనల్ సైన్స్. సో ఈ 4 సబ్జెక్ట్స్ కూడా చాలా క్రూషియల్ రోల్ని ప్లే చేస్తూ ఉంటాయి. సో మెయిన్గా స్టూడెంట్స్ అంతా ఫేస్ చేసేది మ్యాథ్స్, ఫిజిక్స్. సో ఈ ప్రాబ్లమ్స్ ఏం చేస్తామంటే కూడాను స్టార్టింగ్ నుండి అంటే బేసిక్ లెవెల్ నుండి స్టార్ట్ చేసి ఒక పీక్ లెవెల్ వాళ్ళకి స్టేజ్ వరకు తీసుకెళ్తాం అనమాట. సో స్టూడెంట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నా సరే బేసిక్ లెవెల్ నుండి స్టార్ట్ చేసి ఒక బేసిక్స్ నేర్చుకున్న తర్వాత ఏం చేస్తామంటే ఆటోమేటిక్గా దాంట్లో టెస్టులు పెట్టడం అనేది కామన్గా జరుగుతూ ఉంటుంది. సో వీక్లీ ఒక టెస్ట్ అనేటువంటిది కండక్ట్ చేస్తూ ఉంటాము. అసలు ఎందుకు ఈ హోమ్ ట్యూషన్ యొక్క స్పెషాలిటీ ఏంటో చాలామందికి డౌట్ రావచ్చు. సో మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే